దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలందరికీ నా వందనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనసుని వెలిగించుచున్నది. ఆదిలో దేవుడు భూమి ఆకాశం సృజించినప్పుడు భూమి నిరాకారంగాను శూన్యంగాను చీకటిగాను ఉన్నప్పుడు దేవుడు వెలుగు కలుగును గాకని పలికినప్పుడు వెలుగు కలిగింది. పగటి వెలుగుకు సూర్యుడిని, రాత్రి వెలుగుకు చంద్రుడిని, నక్షత్రాలను చేసి తను నిర్మించున్న భూమికి ఇది చాలా మంచిదనుకున్నాడు. కానీ దేవుడు ఈ భూమికి ఇచ్చిన వెలుగులో తిరుగులాడుతున్న మానవ జీవితాలు మాత్రం చీకటిగానే ఉన్నాయి. ఎందుకంటే దేవుడు ఈ భూమిని చూసినప్పుడు అది చెడిపోయి ఉన్నది. సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకుని ఉన్నారని దేవుడు ఎంతో సంతాపపడి ఈ మానవులను చేసినందుకు ఎంతో బాధపడుతూ తన ఏకైక కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రతి మానవుని వెలిగించడానికి నిజమైన వెలుగుగా 2024 సంవత్సరాల క్రితం పుట్టి ఉన్నాడు. ఆయన పుట్టుక ద్వారా ప్రతి మానవ హృదయం వెలిగించబడుతుంది. ఇంకా ఈ వెలుగును తెలుసుకోలేని ప్రజలు అనేక మంది ఉన్నారు. ఈ నిత్య జీవం అనే వెలుగు అనేక సార్లు చీకటి హృదయాల మీద ప్రకాశిస్తుంది, కానీ చీకటి హృదయం దాన్ని గ్రహించలేకపోతుంది. క్రీస్తు పుట్టినప్పుడు గొర్రెల కాపరులు రాత్రి వేళ చీకటిలో తమ మందలను కాసుకుని చుండగా వారి చుట్టూ ప్రభు మహిమ, ప్రభు వెలుగు ప్రకాశించింది. ఆనాడు మొట్టమొదటిగా గొర్రెల కాపరుల వద్దకు వచ్చిన ఈ నిజమైన వెలుగు ఈనాడు సంగమనే గొర్రెలను కాస్తున్న కాపరుల వద్దకు వచ్చి అనేక మందిని వెలిగిస్తుంది. ఈ వెలుగును ఆశ్రయించిన వారెవ్వరూ కూడా ఎన్నడూ చీకటిలోకి వెళ్ళక నిత్య జీవమనే పరలోక వెలుగులో ప్రకాశిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీదకు వచ్చిన కారణం ఏమిటో ప్రతి మానవుడు తెలుసుకోవాలి. ఎందుకంటే పాపంలోనే పుట్టి పాపంలోనే పెరిగి కడకు పాపంలోనే మరణిస్తున్న ప్రతి మనిషి కోసం పాపమే లేని పరిశుద్ధుడిగా జన్మించి ప్రతి వారి పాపములు తన మీద వేసుకుని సమస్త మానవులందరికీ ఆత్మరక్షణ అనుగ్రహించాడు. నిజమైన వెలుగుగా జన్మించాడు. ఈ వెలుగును త్రోసివేసిన వారికి యుగయుగాలు తరతరాలు నిత్య నరకం తప్పదు. క్రీస్తు వెలుగుని ఎవరు అంగీకరిస్తారో వారి మీద ఉన్న అపవాది సంఖ్యలు తెంపబడతాయి. వాళ్ళలో ఉండే చీకటి శక్తులు కాలిపోతాయి. వాళ్ళని పరిపాలిస్తున్న దురాత్మలు పారిపోతాయి. నిత్య ఆనందంతో క్రీస్తుతో జీవిస్తారు. దేవునికే మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్.